నా విషయంలో నువ్వు చాలా రిస్క్ తీసుకుంటున్నావేమో అన్నాడు డేవిడ్. అలాగని నువ్వు అనుకుంటున్నావేమో గాని నేను అనుకోవడం లేదు. అందున నీ విషయం గురించే నేను ఎందుకు ఆలోచించానంటే నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి. శ్రీపతిరావు గారితో చెప్పే చేస్తాను నీ విషయంలో. నా మాట కాదనరు. ఈ అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి పంపించు. నేను ఈ రాత్రికి మా ఊరు వెళదామనుకుంటున్నాను. వచ్చిన తర్వాత కలుస్తాను. నీతో వివాహానికి దేవకి అంగీకరించిందా? ఏదో అనుమానం కలిగి మాధవని అడిగాడు డేవిడ్. ఆ విషయం నాకెలా తెలుసు? శ్రీపతిరావు గారు చెప్పారు. నేనందుకు అంగీకరించాను. దేవకి కూడా అంత అహంభావిగా నాకేమీ కనిపించలేదు. ఏది ఏమైనా నేను ఆశించింది ఆస్తి అంతస్తు. ఇది లేక నా చదువుకి ఫీజులు కట్టుకునేందుకు ఎన్ని బాధలు పడ్డానో. డబ్బుకున్న విలువ దేనికి లేదు. డబ్బుతో అన్నింటినీ కొనుక్కోవచ్చునన్న నమ్మకం నాకు ఏర్పడింది. ఆ కారణం చేతనే నాకు కలిగిన ఈ అదృష్టాన్ని చేజార్చుకోలేకపోయాను. ఏ అమ్మాయికైనా భర్త కావలసిన వాడినేగా. దేవకికి ఎందుకు కాకూడదు? దేవకితో పాటు కొన్ని కోట్ల ఆస్తి వస్తుంది. ఈ నిర్ణయానికి నేను హర్షిస్తానే గాని వ్యతిరేకించను. నేను నా భవిష్యత్తు కావాలనుకున్నవాడు కాబట్టి నువ్వు చెప్పినట్లే చేస్తాను. నీలాంటి మంచి మిత్రుణ్ణి ఈ కారణంగా ఇంకా దగ్గర చేసుకుంటాను గాని అన్నాడు డేవిడ్ చిరునవ్వుతో. తిరిగి ఇంటికొచ్చేసరికి హాల్లోనే కూర్చునుంది దేవకి. మాధవ్ని చూస్తూనే చిన్నగా నవ్వుతూ అంది. బయటికి వెళ్లారనుకుంటాను, వచ్చి కూర్చోండి. అవునండి అంటూనే మరో సోఫాలో కూర్చున్నాడు. ఈ అండీలు గిండీలు ఎప్పటినుంచి నేర్చారు? పేరు పెట్టి పిలవండి, నాకు అలాగైతేనే ఇష్టం అంది చాలా ఖచ్చితంగా. అలవాట్లో పొరపాటు, అంతే తప్ప ఇంకేమీ కాదు. మీకు సెలవులు ఎన్ని రోజులు? ఇంకెన్ని రోజులుంటారు? ఏ నీకేమైనా ఇబ్బందిగా ఉందా నేనిక్కడ ఉండడం? నోనో, అలాంటిదేమీ లేదండి. నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నేను ఈ రాత్రికి మా ఊరు వెళ్లాలనుకుంటున్నాను. మీకు కంపెనీ ఇచ్చేవాళ్ళు ఎవరో ఉండరని. వచ్చి ఇన్ని రోజులైతే ఒక్కరోజైనా కంపెనీ ఇచ్చారా? కనీసం మర్యాదకైనా సినిమాకి వెళదామని అడిగారా? పోనీ పార్కుకి గాని, అలా సాయంత్రాలు షికారుకి వెళదామని గాని. దేవకి అలా కవ్వించి అడుగుతుంటే మాధవ్కి ఏంటోలా అనిపించింది. అయినా ఆ చొరవకు ఆశ్చర్యపోయాడు. ఇంత కలుపుగోలుతనంతో ఉంటుందనుకోలేదు. తను దేవకితో ఏకీభవించకపోతే ముందు ముందు తమ భార్యాభర్తల సంబంధాలు దెబ్బతింటాయి. అనుకూలంగానే నడవాలనుకున్నాడు. మీరు పిలవలేదుగా? నేను అందున ఒక ఆడపిల్ల పిలిస్తే మీ మగవాళ్ళు వీరాది వీరుల వలె వెంటబడొస్తారా? ఇదెక్కడి చోద్యమండి? బలవంతంగా ఆడపిల్లను రేప్ చేస్తారు. కనీసం ప్రతిఘటించకుండా మీ బలమంతా ఉపయోగించి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తారే. అప్పుడున్న చొరవ ఇప్పుడు మాత్రం ఎందుకు ఉండకూడదు? ఆ మాటకి తెల్లబోయాడు మాధవ. ఎవరినుద్దేశించి దేవకంటుందో అర్థం కాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటారెందుకు? మగవాళ్ల సంగతి చెప్తున్నా. మగవాళ్ళని నమ్మకూడదు. నేనిలా అన్నానని కోపం తెచ్చుకోకండి. ఇంట్లో ఒక విధంగానూ బయట ఒక విధంగానూ ప్రవర్తించే మగాళ్ళంటే నాకు అసహ్యం. ఈసారి కూడా జవాబు ఇవ్వలేకపోయాడు మాధవ. తాను ఏదైనా జవాబిస్తే అదే పట్టుకుని తర్కంలోకి దిగుతుందేమోనన్న భయం కలిగింది. ఆ సందర్భంలోనే శ్రీపతిరావు గారు దేవకిని గురించి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చాయి. ఆ సంభాషణను మరలించాలనన్నాడు. ఈ రాత్రికి మా ఊరు బయలుదేరాలనుకుంటున్నాను. మీరు వెళ్ళిపోతే నాకు కంపెనీ ఎలా అని అడిగింది దేవకి. నన్ను అడిగితే నేనేం చెప్పగలను అని అనాలనుకున్నాడు గాని దేవకి మనస్తత్వం తెలిసి ఏం మాట్లాడడానికి సాహసించలేకపోయాడు. వింటూ ఉన్నట్టు నటించాడు. నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా మీరు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నాతో మాట్లాడడం ఇష్టం లేదా? కోపంగా అడుగుతున్న దేవకిని చూసి కంగారు పడ్డాడు. అదేమీ కాదు, బయటికి వెళ్ళొచ్చాను. చిరాగ్గా ఉండి సైలెంట్ అయిపోతున్నా. అంతకుమించి మరో కారణం అంటూ ఏమీ లేదు. స్నానం చేసి బట్టలు మార్చుకొని వస్తాను. అదైనా మీరు వెళ్లేందుకు అనుమతిస్తే. అదేంటి, అక్కడికి నేనేదో మిమ్మల్ని కట్టిపడేసినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎంబీఏ చదవడానికి పూనా వెళుతున్నారన్నారు డాడీ. మీరేమో మీ ఊరు వెళతానంటున్నారు. మీ ఇద్దరిలో ఎవరి మాట కరెక్ట్గా భావించుకోవాలి? నొసలు చిట్లిస్తూ మాధవ్ వైపు తీవ్రంగా చూస్తూ అడిగింది. రెండూ కరెక్టే. నేను మా ఊరు వెళ్ళి రాగానే పూనా వెళతాను. మా అమ్మ నాన్నగారికి కూడా చెప్పాలిగా. అవునవును చెప్పాలి. నాకు తెలియక అడుగుతాను. ఒక వయసు, ఒక వ్యక్తిత్వం, తనకి తానుగా ఆలోచించగల శక్తి సామర్థ్యాలు ఏర్పడిన తర్వాత ఇంకా అమ్మా నాన్నల సలహాలు ఏంటి? నాన్సెన్స్. నన్ను చూడండి. మా డాడీ ఎంకామ్ చెప్పించాలనుకున్నారు. నేను ఎంఏ చదువుతున్నాను. నా ఇష్టం అని చెప్పేశాను. దట్స్ ఆల్. ఏంటి పెద్దల ఆధిక్యత? నాకు ఇలాంటి ఇష్టం ఉండదు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు మాధవకి. ప్రతిదీ అర్థవంతంగానే మాట్లాడుతుంది. ఇలా కాదు అలానంటే ఏం కోపం వస్తుందోనని జవాబు ఇవ్వడానికి వెనకాడుతున్నాడు. ఫోన్ రింగ్ అవుతుంటే లేచి వెళ్లి రిసీవర్ తీసుకుంది దేవకి. ఇదే అదననుకుని నెమ్మదిగా లేచి మేడమెట్లెక్కేశాడు మాధవ.
గదిలోకి ప్రవేశించేసరికి టీపై మీద తెలుగు ఇంగ్లీష్ నవలలు దినపత్రికలు పెట్టున్నాయి. ఇవి ఎక్కడి నుంచొచ్చాయి, ఎవరు పెట్టారు అనుకున్నాడు గాని ఇంతలో దేవకి గుర్తొచ్చింది. తనకే ఈ పుస్తకాలు పిచ్చి, తనకి కాలక్షేపం కావడం లేదని తీసుకొచ్చి పెట్టుంటుంది. అన్నీ బాగానే ఉంటాయి, ఎక్కువగా మాట్లాడడం అనేది మాధవకి నచ్చలేదు. అది దేవకి స్వంత విషయమైనా ఈ విషయంలో దేవకిని హర్షించలేకపోతున్నాడు. అక్కడున్న పుస్తకం తీసుకుని పేజీలు తిరగేసాగాడు. అలా చదువుతూ ఎంతసేపున్నాడో మాధవకే తెలీదు, రంగనొచ్చి భోజనానికి పిలిచే వరకు. ఇంతకుముందు దేవకొచ్చినప్పుడు డైనింగ్ హాల్లోకి భోజనానికి వెళ్లడానికి భయపడ్డాడు. 4 రోజులు గడిచేసరికి అలవాటైపోయింది. దేవకి ఏమన్నా ఎంత హేళన చేసినా ఇప్పుడేమీ అనుకోవడం లేదు. పిలవకుండానే ఈ 2 రోజుల నుంచి వెళుతున్నాడు. జగదాంబగారు కూడా తనంటే ప్రేమాభిమానాలు చూపిస్తూనే ఉంది. అదే ఎంతో సంతృప్తిగా ఉంది మాధవ్కి. దేవకి లేదు ఆ డైనింగ్ హాల్లో. శ్రీపతిరావు గారు అప్పుడే వచ్చినట్టున్నారు. వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుక్కుంటున్నారు. మాధవ్ని చూసి చిన్నగా నవ్వారు. నాయరు ప్లేట్లు సర్దుతుంటే కుర్చీ లాక్కుని కూర్చున్నారు ఇద్దరూను. మా ఊరు వెళ్లాలనుకుంటున్నానండి అన్నాడు మాధవ. అలాగే, మీ నాన్నగారితోనూ అమ్మగారితోనూ విషయాలన్నీ మాట్లాడి వారి అభిప్రాయం చెప్పు. నీ పేరున ఓ 50,000 బ్యాంకులో వేస్తాను. మీ తల్లిదండ్రులకి నెలకి 1,000 రూపాయల చొప్పున పంపించు. అది చాలదంటే ఇంకా పంపించు. నాతో వస్తే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పూనా వెళ్ళిన తర్వాత అక్కడ బ్యాంకులో కూడా అకౌంట్ ఓపెన్ చేయి. అసలు విషయం అడగడం మర్చిపోయాను మాధవ. ఏంటో అడగండి సార్. మీ మధ్య నా మధ్య ఎలాంటి విషయాలకి అరమరకలు లేవు కదండి. అలా ఉండాలని నా కోరిక. దేవకితో నీ వివాహం ఎప్పుడు జరిపించమంటావు మాధవ? అదంతా మీ ఇష్టం సార్. నా బాధ్యత కూడా మీదే కాబట్టి మీరెప్పుడంటే అప్పుడే నేను దేవకిని వివాహం చేసుకునేందుకు సిద్ధం. మరి మీరు దేవకితో ఈ విషయం సంప్రదించారా? ఆమె ఆమోదం తెలిపారా? అంటే పూర్తిగా చెప్పలేదు, కొంతవరకే చెప్పాను. తనింకా ఓ 4 రోజులుంటుంది. అప్పుడు నెమ్మదిగా అసలు విషయం వివరించాలని ఆగాను. తనకసలే కోపం. ఒక్కసారి చెప్పేస్తే తనకి కోపం తెప్పించినట్లవుతుందని దేవకు నొప్పించే బాధ్యత జగదాంబకు అప్పగించానులే. ఫోన్ రావడంతో నాయర్ ఫోన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టగానే రిసీవర్ తీసుకున్నారు శ్రీపతిరావు గారు. దేవకియా, వాళ్ళమ్మతో కలిసి బయటకు వెళ్ళింది. మీరు ఫోన్ చేశారని రాగానే చెప్తానులేండి అని రిసీవర్ క్రెడిల్ చేశారు శ్రీపతిరావు గారు. దేవకి వచ్చినప్పటి నుంచి నలుగురూ కలిసి భోజనానికి కూర్చునేవారు. ఈవేళ టేబుల్ దగ్గర తామిద్దరే ఉండడంతో మాధవ్కి అనుమానం వచ్చింది. అడిగితే బాగోదని ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమైంది. ఎవరూ లేరు కాబట్టి తను శ్రీపతిరావు గారికి చెప్పాలనుకున్నది ఇప్పుడే చెప్పేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఓ ముఖ్యమైన విషయం మీతో చెప్పాలనుకున్నాను. ఓ విషయం మీకు చెప్పకుండానే నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించగలరు అన్నాడు మాధవ అన్నం కలుపుతూ. పర్వాలేదు, చెప్పు మాధవ. నా నిర్ణయానికి నువ్వు ఆమోదించినప్పుడు నీ నిర్ణయాన్ని కూడా మన్నించాలి కదా. సందేహించక చెప్పు, పర్వాలేదు అన్నారు శ్రీపతిరావు గారు. మాధవ చెప్పేటందుకు సందేహించసాగాడు. అది చూసి అడిగారు, నీ స్నేహితులు ఎవరికైనా ఉద్యోగం కావాలా, లేక ఆర్థిక సహాయం కావాలా, లేక ఏ కాలేజీలోనైనా సీటు కావాలా? నా క్లాస్మేటు ప్రాణ స్నేహితుడైన డేవిడ్ ఆర్థిక ఇబ్బందుల వలన బీకాంలోనే చదువు ఆపేశాడు. ఉద్యోగ నిమిత్తం మీ దగ్గరకు కూడా చాలాసార్లు వచ్చాడట. మీరు ఏవేవో బిజీ పనుల వలన కలిసిన ఉద్యోగం ఇవ్వలేదని ఆ తర్వాత అడ్రస్ తీసుకుని ఉత్తరం రాసేసరికి డేవిడ్ మరో చిన్న ఉద్యోగంలో ప్రవేశించాడట. సన్నగా బారుగా గిరజాల క్రాఫ్ట్తో పైజామా లాల్చి వేసుకుని ఉంటాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది. అతనికి ఉద్యోగం కావాలా? అలాగే ఇస్తాను. మంచి ఉద్యోగం, రేపు తీసుకురా అన్నారు నవ్వుతూనే. అది కాదు సార్. ఏదైనా డబ్బు పెద్ద మొత్తంలో అవసరం పడిందా? అది కాదండి. మీరేమీ అనుకోనంటే ఒక విషయం. ఏమీ అనుకోను, చెప్పు. ఎంకాం చదివిస్తానని మాటిచ్చాను. ఓ అదా, ఇంత చిన్న విషయానికి అంత బాధపడాలా? ఓకే, మీ స్నేహాన్ని నేనెందుకు కాదనాలి? ఒక మంచి పనిని ప్రోత్సహించేవాణ్ణే కానీ నిరసించేవాణ్ణి కాదు. ఆయన అలా అంటారని మాధవ్కి తెలుసు. అయినా ఏదో జంకు. అప్పుడే తానే నిర్ణయం తీసుకున్నందుకు ఏమైనా అనుకుంటారన్న భయాలు ఇట్టే పటాపంచలైపోయాయి. డేవిడ్ దగ్గర తన మాట నెగ్గిందన్న ఆనందంతో ఉబ్బి తబ్బిబులాడిపోయాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు ఎంతో ఆనందించారు. తనివి తీరా నిలువెల్లా చూసుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికంటే ఇప్పుడే ఎంతో ఆరోగ్యంగా నిండుగా ఉన్నట్టున్నాడు. ఖరీదుగల బట్టల్లో. ఏదైనా మంచి ఉద్యోగం దొరికిందేమో, లేకపోతే అంత ఆనందంగా ఉండడు. అంత ఖరీదుగల కొత్త బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పల్లె వదిలి తామిద్దరూ పట్నంలో కొడుకుతో పాటు ఉండొచ్చు అనుకున్నారు. కంటి సైగలతోనే
మూగగా ఒకరికొకరు భాష్యం చెప్పుకున్నారు. ఇంటికి రావడమే తల్లిదండ్రుల యోగక్షేమాలు విచారించాడు. తను తెచ్చిన పళ్ళు, బట్టలు, డబ్బు ఇచ్చాడు. వాటిని చూడగానే ఎంతో ఆనందం కలిగింది. కొడుక్కి చాలా పెద్ద ఉద్యోగం దొరుకుంటుంది, లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంది ఆ తల్లి. ఆ రోజు ఏమీ చెప్పలేదు మాధవ. రాత్రి 6 బయల్లో పడుకుంటే ఆదమరిచి నిద్ర పట్టింది. ఆ 4 గోడల మధ్య కమ్మటి నిద్ర అనేది ఎరుగడు. ఏ క్షణాన ఎవరినుంచి పిలుపొస్తుందో. తను నిద్రపోతే ఆ పిలుపు అందకపోవడంతో తనను నిర్లక్ష్యం గల వ్యక్తిగా భావిస్తారేమో, ఆ భావం ఎవరిలో కలగనీయకూడదు అని చాలా మెలకువగా ఉండేవాడు. ఇక్కడికొచ్చిన తర్వాత సాయంత్రం చల్లగాలి, తల్లి వండిపెట్టిన వేడివేడి అన్నంలోకి మామిడి ఊరగాయ వేసుకుని చిక్కటి మజ్జిగ పోసుకుని తినేసరికి ఇన్ని రోజుల నుంచి ఒక క్రమ పద్ధతికి అలవాటు పడిన మాధవకి మంచం మీద పడుకోగానే గాఢ నిద్ర పట్టింది. కొడుకుని పట్నంలోని విశేషాలు, చేస్తున్న ఉద్యోగం గురించిన వివరాలు అడగాలనుకున్న ఆ తల్లిదండ్రులకి నిరాశ ఎదురైంది. ఉదయం లేచేసరికి కొడుకు ఏం చెప్తాడోనని మాధవ్ కంటే ముందే లేచి కూర్చున్నారు. ప్రయాణం వలన బడలికి ఎక్కువే నిద్ర పట్టేసిందమ్మా అన్నాడు మాధవ తన కోసం ఎదురు చూస్తున్నట్టు కూర్చున్న తల్లిదండ్రులను చూస్తూ. అక్కడ మాత్రం నీకు ఖాళీ ఎక్కడుంటుందిలే, పగలంతా ఉద్యోగం, ఇక ఇంటికి రాగానే వండుకోవడం తినడమే సరిపోతుంది, నిద్రలా సరిపోతుంది, ఇంక నేను వచ్చానంటే నీకు శ్రమ ఉండదులే అంటున్న తల్లి అభిప్రాయం ఏంటో అర్థమయ్యి మాధవ్కి ముందు ఆశ్చర్యం కలిగింది. ఆ తర్వాత అనుకున్నాడు, ఉద్యోగం దొరకగానే తల్లిదండ్రులు తీసుకువెళతానని. అందుకే తల్లి అలా అంటుందన్న సంగతి గుర్తుకొచ్చింది మాధవ్కి. రాత్రి మాట్లాడడానికి తనకి బద్ధకం వేసింది. ఇప్పుడు ఇంకా చెప్పక తప్పలేదు. అంతా విన్న తర్వాత తన అదృష్టానికి ఎంతో ఆనందిస్తారు అనుకున్నాడు. నాకు ఉద్యోగం రాలేదమ్మా అన్నాడు అసలు విషయంలోకి వస్తూ. మరి ఈ డబ్బు, బట్టలు, పళ్ళు ఎక్కడివి ఆశ్చర్యంగా అడిగింది తల్లి. జరిగిన విషయమంతా వివరంగా తల్లిదండ్రులకు అర్థమయ్యే రీతిలో వివరించాడు. విన్న తర్వాత కూడా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి జవాబు రాకపోయేసరికి వారిద్దరి వైపు చూశాడు మాధవ. వారిలో ఒక విధమైన నిర్లిప్తత ప్రస్ఫుటించింది. అయిష్టంగా ముఖాలు పెట్టినట్టు కనిపించింది మాధవకి. అయితే నిన్ను నువ్వు డబ్బు కోసం అమ్ముకున్నావన్నమాట అన్న తండ్రి వైపు తేరిపారా చూశాడు. లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ ఆధీనంలోనే ఉండిపోతాడు. మనం చచ్చిపోతామని తెలిస్తే వచ్చి దహనం చేసి వెళతాడు. అంతవరకే మన కొడుకు బాధ్యత. తల్లి నిష్ఠూరానికి బాధపడ్డాడు. నువ్వు వారమ్మాయిని చూసావా అడిగాడు తండ్రి. చాలా అందమైంది, ఎంఏ చదువుతోంది. అన్ని కోట్ల ఆస్తికి ఆమె ఒక్కతే వారసురాలు. నిజానికి ఇందులో ఏదో మతలబుంది. అంత గొప్ప వ్యక్తి, కోట్ల రూపాయల్లో ఆస్తిని సంపాదించిన వాడు తనకున్న పొలుకుబడితో తన ఆస్తి కంటే రెట్టింపు ఆస్తి గల అల్లుడు దొరికేవాడు. అలాంటిది ఒక్క చదువు తప్ప నిలబడ్డానికి అడుగు నేలైనా లేని నీకు తన ఏకైక బిడ్డని చేయబోతున్నాడంటే అందులో ఎలాంటి అనుమానం లేదంటే ఎలా నమ్ముతాననుకుంటున్నావు? అది కాదు నాన్న. మాధవ్ చెప్పేదేంటో వినకుండా మరలా అన్నాడు. నీ భవిష్యత్తుకు అడ్డురానరా మాధవ. నాకు చదువు లేదు, అయినా అంతో ఇంతో లోకజ్ఞానం నాకు నేనుగా నేర్చుకున్నాను. లోకం పోకడ ఏ విధంగా ఉంటుందో కూడా అర్థం చేసుకున్నాను. నేను ఇవ్వలేని ఆస్తి, అంతస్తు నీకు కాబోయే మామగారిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. నీ ఉన్నతినే కోరుకుంటున్నాను. ఇందులో ఎలాంటి మోసం లేదని నువ్వంటున్నావు, ఉందని నేనంటున్నాను. చివరికి ఎవరం గెలుస్తామో నువ్వే చూస్తావు. నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వరిదిల్లాలని కోరుకుంటున్నాను. నిన్ను కన్నవాళ్లు ఇంకా బ్రతికే ఉన్నారన్న సంగతి మరిచిపోవుగా. అదేంటి నానా అలా అంటున్నావు? పోనీ నీకిష్టం లేకపోతే శ్రీపతిరావు గారు అమ్మాయిని చేసుకోన్లే అన్నాడు మాధవ. ఎందుకురా అంత నిష్ఠూరమాడతావు? బిడ్డలు ఉన్నతులైతే చూసి ఆనందించాలనుకునే తల్లిదండ్రుల్లో మేము మొదటి వాళ్ళంగా వస్తాంరా మాధవ. నేను చేయలేంది ఇతరులు చేస్తుంటే అవమానపడే మనిషిని కాదురా నాయనా. నువ్వు బాగా చదువుకో, ఉన్నత స్థితికి వెళ్ళు. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే నువ్వొక్కడివి రావద్దు. భార్యాభర్తలిద్దరూ కలిశారండి. అలా అయితే మీ ఇద్దరి మధ్య పొరపచ్చాలు రాకుండా ఉంటాయి. అలాగే నాన్న అన్నాడు మాధవ ఇంకా తండ్రితో తర్కించడం అనవసరమన్న ధోరణిలో. కొడుకు తమని తీసుకువెళతాడన్న ఆశతో ఉన్న ఆ తల్లి మనసు కొడుకు నిర్ణయం విన్న తర్వాత హతాసురాలైపోయింది. అయినా తమ బృతికి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త పడిన కొడుకుని మరొక విధంగా మెచ్చుకుంది. ఇంకా ఆ రోజు ఆ ముగ్గురి మధ్య ఎలాంటి వాదోపవాదాలు జరగలేదు. ముగ్గురు అతి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యాడు మాధవ. అందుకు అభ్యంతరం పెట్టలేదు ఆ తల్లిదండ్రులు. సంతోషంగానే కొడుకును సాగనంపారు. అదే కూతురైతే కట్న కానుకలిచ్చి అత్తవారింటికి పంపడం లేదు. తల్లిదండ్రులు చూడాలనుకుంటే అందుకు ఆమె భర్త అంగీకరిస్తేనే పుట్టింటికొస్తుంది, లేకపోతే లేదు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటే చాలు. తనని చూసేందుకు రాకపోయినా పర్వాలేదని సరిపెట్టుకుంటారు.
అదే కొడుకైతే అలా సరిపెట్టుకోలేరు. తమ నుంచి తమ బిడ్డని అతి బలవంతంగా పరాయివాళ్లు లాక్కుపోతున్నారన్న ఫీలింగ్ తమలో కలగడానికి కారణం ఆ బిడ్డ ఆడపిల్ల, ఈ బిడ్డ మగపిల్లాడు కావడం వలన తల్లిదండ్రుల బరువు బాధ్యతలు కొడుకువే కాబట్టి ఆ ఫీలింగ్ ఉండడం సహజం. మాధవ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రుల మనసు మోగగా రోధించింది. పెద్ద కొడుకుని చూస్తే భార్యను తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు. ఉన్న చిన్న కొడుకు తమను ఉద్ధరిస్తాడనుకుంటే ఆ కొడుకు కాస్త ఇలరకం వెళ్ళిపోతున్నాడు. చివరి దశలో ఎవరికెవరూ కాకపోయినా కట్టుకున్న వాళ్ళిద్దరికీ ఒకరి బాధ్యతలు బాధలు మరొకరు పంచుకునే బంధం మిగిలిపోయింది. అలాని సరిపెట్టుకోలేకపోయింది ఆ పితృహృదయం. ఎంత వ్యాకులు పడినా కొడుకుని మనస్ఫూర్తిగా దీవిస్తూనే ఉంటున్నాడు మనసులో. శ్రీపతిరావు గారింటికొచ్చిన మాధవ్కి ఆ ఇంట్లోనే కాదు, ఆ ఇంటిలోని మనుషుల్లో కూడా ఏదో మార్పు కనిపించింది. జగదాంబగారు అటు ఇటూ తిరుగుతూ పనివాళ్లకి పనులు పురమాయిస్తూ హడావిడి చేసేవారు. దేవకి ఎప్పుడు చూసినా ఇంగ్లీష్ నవల చేత్తో పట్టుకుని సోఫాలో కూర్చునేది. శ్రీపతిరావు గారు తన ఆఫీసు వేళల్లో తప్ప మిగతా వేళంతా ఇంట్లోనే గడిపేవారు, ఫైల్సు ఫోన్ కాల్సు చూసుకుంటూ. అలాంటిది వారు లేరు. కారిడార్లో కారు లేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరు పిలుస్తారా అని ఓ పక్కగా నిలబడుండే రంగన్న కూడా లేడక్కడ అడుగుదామంటే. నెమ్మదిగా మేడమెట్లెక్కి గది తలుపులు తెరచుకుని లోపలికి అడుగు పెట్టాడు. తను వెళ్లేటప్పుడు ఎలా అయితే సర్దుందో ఇప్పుడు అలాగే ఉంది. టీపై మీద మరి 4 ఇంగ్లీష్ నవలలు ఉంచబడ్డాయి. బహుశా ఆ నవలలు దేవకి పెట్టుంటుంది అనుకున్నాడు. చేతిలోని సూట్ కేసుని వార్డ్రోబ్లో ఉంచి బట్టలు మార్చుకుంటుంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద దువ్వెన వేటిగా పెట్టున్న కవరం చూశాడు. చొప్పున తీసుకుని చూస్తే అది పూనా యూనివర్సిటీ నుంచి వచ్చిన లెటర్. ఎంబీఏలో వచ్చి చేరమని పంపిన అడ్మిషన్ లెటర్ అది. తనకి సీటు తప్పకుండా వస్తుందన్న నమ్మకం ఉంది మాధవ్కి. ఆ లెటర్ చూడగానే సంతోషం కలిగింది. వచ్చి ఎంతసేపైంది బాబుగారు? కాఫీ కప్పుతో రంగన్న గదిలోకి వస్తూనే అడిగాడు మాధవ్ని. ఇప్పుడే. మీరంతా ఏమయ్యారు? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. జగదాంబగారు దేవకి ఏ ఊరైనా వెళ్ళారా? కప్పు అందుకుంటూ అడిగాడు. అవునండి, చిన్నమ్మగారిని వచ్చేయమని కాలేజీ నుంచి టెలిగ్రామ్ రాగానే అయ్యగారు అమ్మగారు వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. ఇవాళ రేపో వచ్చేస్తామని చెప్పారు. మీకేదైనా పని పడితే వెళ్ళమని ఈ కవరిచ్చి వెళ్లారు. ఇక్కడే దాచాను అని వార్డ్రోబ్ తలుపు తెరచి తను దాచిపెట్టిన కవరిచ్చి ఖాళీ అయిన కప్పుని తీసుకుని వెళ్ళిపోయాడు. 4 రోజులుంటుంది దేవకి అని చెప్పిన శ్రీపతిరావు గారు ఇంత హఠాత్తుగా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోవడంలో గల అంతరార్థం బోధపడలేదు మాధవ్కి. ఒకవేళ కాలేజీలు తెరిచారేమో, ఒక్కదాన్నే పంపడం దేనికని వీళ్ళిద్దరూ వెళ్ళుంటారు అనుకుంటూ కవరు చింపాడు. ఉత్తరంతో పాటు 100 రూపాయల నోట్ల కట్ట కూడా కనిపించేసరికి ఆశ్చర్యం కలిగింది చిరంజీవి మాధవ్కు. యూనివర్సిటీలో స్ట్రైక్ పూర్తయింది, తెరిచారు. వెంటనే రమ్మనమని క్లాస్మేటు టెలిగ్రామ్ ఇస్తే మేము కాశీ చూడలేదని దేవకిని తీసుకుని బయలుదేరాం. నువ్వు వెంటనే పూనా బయలుదేరి వెళ్ళి కాలేజీలో ఫీజులవి కట్టి హాస్టల్లో అకామిడేషన్ దొరకగానే ఉత్తరం రాయి. బ్యాంక్ అకౌంట్ తెరువు. నేను ఇంటికి రాగానే మరికొంత డబ్బు పంపిస్తాను. మీ తల్లిదండ్రులతో మాట్లాడి వచ్చావనుకుంటున్నాను. నీ విషయంలో వారు అడ్డు చెప్పరనే అనుకుంటున్నాను. వివాహ విషయం దేవకతో మాట్లాడి నిర్ణయిస్తాను. చదువులో అశ్రద్ధ చేయవని ఆశిస్తున్నాను. ఇట్లు శ్రీపతిరావు గారు. ఉత్తరం చదివి ఎంతో సంతోషించాడు మాధవ. తన గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో. ఈ 10,000లో 5,000 డేవిడ్కిచ్చి యూనివర్సిటీలో చేరమని చెప్పాలి అనుకుంటూ తన బట్టలు పుస్తకాలు సర్దుకోసాగాడు. మాధవ మనసు గాల్లో తేలిపోయింది. తనకి అదృష్టం కలిగిందని, ఆస్తితో పాటు అప్సరసను తలదన్నే భార్య, అందున ఎంఏ చదువుతోంది, తన అర్ధంగా అవబోతోంది. కొంతమందికి ఎంత వెతికినా నిరాశ ఎదురవుతుంది. మరికొందరికి అతి ప్రయత్నం మీద గాని ఏ చిన్న పని సాధ్యం కాదు. ఈ విషయంలో మాత్రం తను చాలా చాలా అదృష్టవంతుడు అనుకున్నాడు ఎంతో గర్వంగా. 2 సంవత్సరాలు గడిచిపోయాయి. కాలచక్రం తన విధిని తాను నిర్వహిస్తూనే ఉంటుంది. చేయవలసిన పనులు చేసేస్తూనే ఉంటారు జనం. కాలం కోసం ఏవీ ఆగడం లేదు. అలాగని కాలం రావాలని పనులు చేసుకోకుండానూ ఉండడం లేదు. మాధవ ఎంబీఏ పూర్తి చేసి జూట్ మిల్లు మేనేజ్మెంట్ స్వీకరించిన రోజునే దేవకితో వివాహం భూదేవంత అరుగు ఆకాశమంత పందిరి వేయించి ఎంతో ఘనంగా జరిపించారు శ్రీపతిరావు గారు. ఆ పట్నంలో ఉన్న హితులు, స్నేహితులు, ఫ్యాక్టరీ వర్కర్సు అందరూ వేల సంఖ్యలో హాజరయ్యారు. వచ్చిన వారికి లేదనకుండా పెట్టగలిగిన శక్తి ఒక్క శ్రీపతిరావు గారికి ఉందనిపించింది. ఎంతకీ తరగని జనం. నేల ఈనిందా అన్నట్టు కనిపించింది మాధవ్కి. తన తల్లి తండ్రి రాలేదని బాధ కలిగింది. ఈ పెళ్లికి డేవిడ్ ఒక్కడే కుడిభుజంలా నిలిచాడు మాధవ్కి. తల్లిదండ్రులు తీసుకురావడానికి కారు వేసుకుని ఇంటికి వెళ్ళాడు మాధవ. పెళ్లి వారం రోజులు ఉందనగా.
రావడానికి అంగీకరించలేదు వారు. మాలాంటి నిరుపేదలను నీ తల్లిదండ్రులుగా అంతమంది గొప్పవాళ్లలో ఎలా చెప్పుకోగలవురా మాధవ? నువ్వు ఇలవేక ఉంటున్నావు. మమ్మల్ని చూసి నీ భార్య కూడా యావగించుకుంటుంది. ఆ తర్వాత నిన్ను యావగించుకుంటుంది. మీ ఇద్దరి మధ్య సఖ్యత కావాలంటే మేం దూరంగా ఉండడమే మంచిది. కన్నందుకు మమ్మల్ని నీ డబ్బుతో బాగానే బ్రతికిస్తున్నావు, అది చాలు. నీకెప్పుడైనా మమ్మల్ని చూడాలని బుద్ధి పుడితే రాకుండా ఉండొద్దు. అలాగే నాన్న అన్నాడు మాధవ. అన్నీ బాగానే ఉన్నాయి. కోటీశ్వరుని బిడ్డకి భర్త అవుతున్నావు, ఆయనకి అల్లుడు అవుతున్నావు. మరి నీకంటూ కొంత స్థిరాస్తులేమైనా ఈ వివాహ సందర్భంలో రాసిచ్చారా మీ అత్తామామ కలిసి అని అడిగాడు తండ్రి. ప్రత్యేకించి రాసివ్వాలా? ఉన్న ఆస్తంతా నాది దేవకిది కాదా, వారికి ఇంకెవరున్నారని అన్నాడు మాధవ. పిచ్చివాడా, నీదంటూ నీకుంటే రేపు ఏదైనా అవాంతరం జరిగిందనుకో ఆ ఇంట్లో మాట్లాడే హక్కు నీకేది? పటిష్టమైన స్థానం ఎక్కడుంటుంది? అలాంటిదేమీ ఉండదు, జరగదు నాన్న. ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు అన్నీ దేవకి పేరు మీదనే ఉన్నాయి. భార్య సొమ్ము భర్తది కాదా, భార్యాభర్తల సొమ్ము బిడ్డలది కాదా? నీదంతా పిచ్చిగాని అని తండ్రి మాటని కొట్టి పారేశాడు తను. అందుకేమైనా బాధపడి కూడా రాలేదేమో అని కూడా బాధపడ్డాడు మాధవ. దేవకిలో ఎలాంటి భావము కలిగించలేదు ఈ వివాహం. మొదట చెప్పినప్పుడు తీవ్రంగా ప్రతిఘటించింది తల్లిదండ్రులను. అప్పుడు అనారోగ్యవంతురాలైంది. అప్పటినుంచి చాలా మైల్డ్గా ఉంటోంది. దానికి తగ్గట్టు ఖరీదుగల మందులు, డల్లగా ఉండడం. తల్లి తండ్రి ఎన్నో విధాలుగా నచ్చచెప్పడం వల్ల పెళ్ళంటే ఒక అనుభూతి అనేది దేవకిలో లేనందున మాధవ తన కంటికి ఎంతగానో నచ్చడం వల్ల గాని తన నీడని అంటిపెట్టుకుని ఉంటాడన్న భావంతో చివరికి అంగీకరించక తప్పలేదు. పెళ్లిలో డేవిడ్ మాధవ్ పక్కనే ఉండడం, మధ్య మధ్యలో ఇద్దరూ మాట్లాడుకోవడం దేవకికి చిరాకు కలిగించింది. అసలే అసహనంతో ఉండుండి చిరాకు ఎక్కువైపోయింది. ఇంకా సహించలేకపోయింది. ఏయ్ మిస్టర్, నువ్వు అవతలకు వెళ్ళు అని కసిరేసరికి డేవిడ్తో పాటు మాధవ్ కూడా తెల్లబోయాడు. ఎందుకని అడిగితే మరింత కోపమొచ్చి ఇంకేమైనా అంటుందేమో, అందరిలోనూ అప్రతిష్ట పాలు అవ్వాల్సి వస్తుందని మాధవ సైగ చేయగానే డేవిడ్ అవతలకు వెళ్ళిపోయాడు. రిసెప్షన్లో కూడా నిలకడగా ఉండలేకపోతోంది దేవకి. ఎందుకొచ్చిన పీడ్రా భగవంతుడా అని తల పట్టుకోవడం, కుర్చీలో కూర్చోవడానికి ప్రయత్నించడం చూస్తుంటే మాధవికి ఏంటోలా అనిపించింది. అక్కడికి వరిస్తూనే ఉన్నాడు, అయినా వినడం లేదు. అదంతా శ్రీపతిరావు గారు, జగదాంబలు చూస్తూనే ఉన్నారు. తామై వెళితే దేవకికి ఇంకా కోపం వస్తుందని చూసి చూడనట్లుగానే ఉన్నారు. రిసెప్షన్కు వచ్చిన స్నేహితులు, బంధువులు, వచ్చిన వారందరూ మాధవని, దేవకిని చూసి గుసగుసలాడుకోవడం గమనించాడు మాధవ. అలా చెప్పుకున్న తర్వాత నవ్వుకోవడం కూడా చూశాడు. వారెందుకలా నవ్వుతున్నారు అనుకున్నాడే గాని అసలు విషయం మాధవకి అర్థం కాలేదు. రిసెప్షన్ ముగిసి అందరి భోజనాలు అయ్యేసరికి రాత్రి 11 గంటలయింది. ఆ టైంలో కూడా దేవకిని డాక్టర్ పరీక్షించి కొన్ని మందులు రాసిచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్లడంతో మాధవకి ఏంటో అర్థం కాలేదు. తను మొదట చూసిన దేవకికి 2 సంవత్సరాల తర్వాత చూస్తున్న ఈ దేవకికి ఎంతో తేడా కనిపించింది మాధవకి. పరీక్షల కోసమని విశ్రాంతి లేకుండా చదవడం వలన బాగా అలసిపోయి నీరసం వచ్చి అలా అయిపోయిందని డాక్టర్ చెప్పే వరకు మాకు తెలీదు. అప్పటినుంచి మందులవి వాడుతున్నాం. లోగడ ఎప్పుడైనా కోపం వచ్చేది, ఇప్పుడు అలా కాదు. చీటికి మాటికి కోపగించుకోవడం చేస్తోంది. ఇక నువ్వెలా చూసుకుంటావో అంటున్న శ్రీపతిరావు గారి ముఖభావాల్ని పరిశీలిస్తున్న మాధవకి బాధ కలిగింది. తనెందుకు చూసుకోడు దేవకిని? కంటికి రెప్పలా చూసుకుంటాడు. తనకి స్థానం కలిగించిన శ్రీపతిరావు గారికి కృతజ్ఞుడు అయి ఉండడమే కాక దేవకిని తన కంటికి రెప్పలా చూసుకుంటాడు. సాధ్యమైనంతవరకు దేవకి మనసుని కష్టపెట్టడు. అలా అని అనుకున్న మాధవ ఎప్పట్లా తన గదిలోకి వెళ్లకుండా దేవకి గదిలోకి వెళ్లాడు పడుకునేటందుకు. మాధవ్ వెళ్లేసరికి మంచం మధ్యలో కూర్చుని జడంతా విప్పేసింది. తలలో పెట్టిన పూలమాలను తీసి ఆ గదిలోకి ఓ మూలకి విసిరికొట్టింది. మెడలోని గొలుసులన్నీ తీసి తలగడ మీదుంచింది. చేతులకున్న బంగారు గాజులు తీయబోతుంటే దగ్గరకు వెళ్లి మాధవ వారించన్నాడు. ఆడపిల్ల ఇలా అన్నీ తీసేయకూడదు. అందున పెళ్ళైన అమ్మాయివి, శుభసూచకం కాదంటారు పెద్దలు. వేసుకో. నాకు ఇవన్నీ పెట్టుకోవాలంటే చిరాకు. మమ్మీదంతా చాదస్తాం. మొదటి రాత్రి ఫ్రీగా ఉండాలి గాని గంగిరెద్దులా అలంకరించుకుంటే ఏం బాగుంటుంది? అలా అంటే వినలేదు. నాకు అసలే చిరాగ్గా ఉంది. నేను కష్టపడ్డం మీకు ఇష్టమైతే చెప్పండి, ఇవన్నీ అలంకరించుకుంటాను అంది కోపంగా. వద్దులే, నీకిష్టం లేని పనిని నేను చేయమని చెప్పను. నీకెలా బాగుంటుందంటే అలా చెయ్యి అన్నాడు పక్కన కూర్చుంటూ. అలా అన్నారు బాగుంది. మమ్మీ అలా కాదే, అన్నీ తనిష్టమే అంటుంది. అమ్మయ్యా, ఇప్పుడు హాయిగా ఉంది. నాకు నిద్రొస్తోంది, నేనింక పడుకుంటున్నాను. మీకు నిద్రొస్తే పడుకోండి అన్నట్టు లైట్ తీసేయండి. వెలుగుంటే నాకు నిద్ర పట్టదు, వింటున్నారా అంది దేవకి పడుకుంటూ.
మాధవ నవ్వుకుంటూ వెళ్ళి గది తలుపులు మూసి లైటు తీసేసి 0 వోల్టు బల్బు నుంచి నెమ్మదిగా దేవకి పక్కన చోటు చేసుకుని పడుకున్నాడు. ఆదమరిచి నిద్రపోతున్న దేవకిని మేల్కొల్పాలంటేనే భయం కలిగింది. దేవకిని చేసుకోవాలని శ్రీపతిరావు గారు అన్న వెంటనే ఇలాంటి రోజు కోసం తను ఎంతగానో ఎదురు చూస్తూ రోజులు, వారాలు, నెలలు గడిపాడు. తీరా ఆ సమయం వచ్చేసరికి తనకేమీ తెలీదు అన్నట్టుగా ఆదమరిచి నిద్రపోతోంది. ఎంఏ పాస్ అయిన దేవకికి భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలీదని మాత్రం అనుకోవడం లేదు మాధవ. ఎన్నో ఇంగ్లీషు నవలలు చదువుతుంది, సినిమాలు చూస్తుంది. స్త్రీ పురుషులు పెళ్ళెందుకు చేసుకుంటారు, వారి మధ్య ఉన్న ఆత్మీయత అనేది ఎలా ఉద్భవిస్తుందో తెలియనంతటి అమాయకురాలు మాత్రం కాదు. బాగా అలసిపోవడం వల్లనే త్వరగా నిద్రపోయి ఉంటుంది. 2 సంవత్సరాల క్రితం తను చూసిన దేవకికి ఇప్పుడు చూస్తున్న దేవకికి ఎంతో తేడా కనిపించింది. పచ్చటి శరీర ఛాయతోనూ ఎంతో హుషారుగానూ చక్కగా మాట్లాడేది. ఆ మాటల్లో ఎంతో మర్యాద ఉట్టిపడేది. ఇప్పుడు అలా లేదు. ఏదో పోగొట్టుకున్నట్లుగాను, దిగులుగాను, ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవడం, ప్రతి చిన్న విషయానికి చిరాకు పడ్డంతో వాడే మందుల వలన మనసు నిలకడ లేకుండా ప్రవర్తిస్తుందేమో అనుకున్నాడు. అందుకే నిద్రాభంగం కాకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా మనసులో చెలరేగుతున్న కోరికను అణుచుకోలేక సతమతమైపోతూ నిద్రరాక అశాంతిగా అటు ఇటూ దొర్లుతున్నాడు. పక్కపక్క నవ్వు వినిపించేసరికి ఉలిక్కిపడి దేవకి వైపుకు చూశాడు మాధవ. అప్పుడే మెలకు వచ్చేసరికి మాధవ వల్లో పడ్డ చేపపిల్లలా గెలగలాడడం చూసి నవ్వును ఆపుకోలేకపోయింది దేవకి. మీలో ఎంత నిగ్రహం ఉందో పరీక్షించాలని నిద్రొస్తుందని నాటకం ఆడాను. నా యావదాస్తికి యజమానిని చేసింది మిమ్మల్ని అలా దూరంగా పడుకోమనా? దగ్గరకు రండి. సినిమాల్లో చూడలేదు? మొదటి రాత్రి భర్త ఎలా ప్రవర్తించాలో డ్యూయట్లు పాడే ఓపిక నాకు లేదు గాని మన పెళ్లికి నిర్వచనం ఏమిటో చెప్పండి. ఆ క్షణంలో తాను స్వర్గలోకంలో విహరించుతున్నట్లుంది మాధవ మనస్థితి. డేవిడ్ ఎంకామ్ పాస్ అయిన రిజల్ట్స్ రాగానే ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేశారు శ్రీపతిరావు గారు. మాధవ కోరిక ప్రకారం ఒక ఇండస్ట్రీకి మేనేజర్గా అపాయింట్ చేశారు. జాబ్ కన్ఫర్మ్ కాగానే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను, భర్తను పోగొట్టుకున్న చెల్లెల్ని తీసుకొచ్చి అద్దె తక్కువని తనకి దూరమైన ఇల్లు తీసుకున్నాడు డేవిడ్. మాధవకి, దేవకికి భోజనాల ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తూ చివరకు ఓ రోజున ఇంటికి వెళ్లారు దంపతులిద్దరినీ పిలవాలని. సాయంత్రం కావడం వలన గార్డెన్లో కూర్చుని సన్నజాజి మాల కడుతోంది దేవకి. అవతలగా నిలబడి తోటమాలి చేత పూలకుండీల్లో ఎరువు వేస్తోంది జగదాంబ. దారిలో కనిపించిన డేవిడ్ని తన కారులో ఇంటికి తీసుకొచ్చాడు మాధవ. లోపలికి వెళ్లకుండానే దేవకి గారి దర్శనం ఇక్కడ అయింది. నమస్కారం చెల్లెమ్మ అంటూ వచ్చాడు దగ్గరకు డేవిడ్. నమస్కారం. ఏంటిలా వచ్చారు గురుశిష్యులు అని అడిగింది ఆ ఇద్దరినీ మార్చి చూస్తూ. ఆ చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న మాధవ్ అన్నాడు, దారిలో కనిపిస్తే నా కారులో తీసుకొచ్చాను. కారులో తీసుకొచ్చారో లేక విమానంలో తీసుకొచ్చారో నాకు అనవసరం. ఇంతకీ డేవిడ్ వచ్చిన పనేమిటి? ఇంకేమైనా ఉద్యోగాలు ఎవరికైనా కావాలా అని అడిగింది కోపంగా చూస్తూ. ఉద్యోగం కాదమ్మా, మిమ్మల్ని మాధవ్ను భోజనానికి ఆహ్వానిద్దామని వచ్చాను. రేపు ఆదివారం అని వినయంగా జవాబిచ్చాడు డేవిడ్. ఇలా అడ్డమైన వాళ్ళందరి ఇళ్లకి భోజనానికి రావడానికి నాకేం పని లేదంటారా? మీ కొంగు పట్టుకుని తిరిగే ఈ మహానుభావుడు ఉన్నాడుగా, ఆయన గారు వస్తారులే అంటూ మాల కట్టడం పూర్తి కావడంతో తొందరగా లోపలికి వెళ్ళిపోయింది దేవకి. కటువైన ఆ జవాబుకి డేవిడ్ విస్తుపోయాడు. మాధవ్ ముఖంలో రంగులు మారడం చూసి డేవిడ్ అన్నాడు, ఏదో చిరాకులో ఉండి అలా అన్నారు గాని నన్ను అవమానించాలని అనలేదుగా దేవకి గారు. కోపం తగ్గితే వారే రేపు నీతో వస్తారు. రేపు ఇంటి వద్ద ఎదురు చూస్తూ ఉంటాను, తప్పక రండి అని చెప్పి డేవిడ్ వెళ్ళిపోయాడు. మాధవ చిన్నగా నిట్టూరుస్తూ లోపలికి వెళ్లడం చూసింది జగదాంబ. ఆమెకి కష్టంగానే ఉంది మాధవ విషయంలో. ఎవరో ఒకరిని ఇంటికి తీసుకురావడం, స్నేహితుడు అని చెప్పడం, విందు భోజనాలు కారులో తిప్పడం, చివరికి ఏదో ఒక ఉద్యోగం జూటు మిల్లులోనో ఇండస్ట్రీలోనో ఇప్పించడం, ఇలాంటి పనులు చేస్తున్నాడని తెలిసి భర్త దగ్గర ఒక రోజున విసుక్కుంది. మనమేమీ మడిమాన్యాలు ఇవ్వడం లేదుగా, బ్రతుకు తెరువు కోసం ఉద్యోగమేగా ఇస్తుంది. ఎలాగూ మనుషులు కావాలి, మాధవ స్నేహితులకే ఇవ్వచ్చుగా. తెలిసిన వాళ్ళైతే టంచనగా తమ పనులు తాము చేసుకుని పోతారు, మరొకరు చెప్పనవసరం లేదు అన్నారు శ్రీపతిరావు గారు భార్య ఆగ్రహాన్ని శాంతింపజేయాలని. తన స్నేహితులంటూ అందరినీ తీసుకొచ్చి పెడతాడు. రేపు కథ అడ్డం తిరిగిందనుకోండి, వీరందరినీ వెంటేసుకుని అన్ని స్థానాలు ఆక్రమించుకుని మనల్ని మన స్థానాల నుంచి కిందకి గెడితే అప్పుడేం చేస్తాం? నెత్తినంత పాతగొడ్డ వేసుకుని పోవాల్సిందే. నువ్వు ఊహించినంత దుర్మార్గుడు కాదే మాధవ. ఆస్తి అంతస్తు లేకపోయినా మంచి మానవత్వం ఉన్న మనిషి. ఇలాంటి వాడైతేనే మన దేవకిని భరించగలడని ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మన దేవకి సంగతి తెలిసిన వాళ్ళెవరూ మన యావదాస్తి ఇచ్చినా చేసుకునేవారు కాదు
ఏ ప్రళయం ముంచుకొస్తుందోనని ఎంతో భయపడిపోతున్నాను. దేవకి భర్తగానే కాదు, మన పరువు ప్రతిష్టలను నిలిపిన మహానుభావుడుగానే మాధవ్ని భావించుకోవాలి తప్ప అధికారం చెలాయించడానికి మాత్రం నేను ఒప్పుకోను. కొన్ని విషయాలు మాధవ్కి అప్పగించింది అతనికి కూడా కొన్ని హక్కులు కలిగించాలని అన్నారు శ్రీపతిరావు గారు. చూస్తుంటే ఆ మాధవ్ని నెత్తిన పెట్టుకుని పూజించేటట్లున్నారే, కోపంతో భర్తని నిలదీసింది. అవసరం వస్తే ఆ పని చేయడానికైనా వెనకాడను. ఎందుకంటావా, మన దేవకికి పునర్జీవితం ప్రసాదించిన దేవుడు. అతను ఏదడిగినా కాదనకపోవడానికి కారణం ఒకనాటి మన మనస్థితి ఎలా ఉంది? మాధవ దేవకిని చేసుకుంటాడో లేదోనన్న భయంతో ఎంత ఆలోచించాం. అప్పుడే అవన్నీ మరిచిపోయావా జగదాంబా? అందుకు ప్రతిఫలంగా అతనికి అతని తల్లిదండ్రులకి ఎంత సహాయం చేస్తున్నాం? జీవితాంతం పోషిస్తున్నామా లేదా? జూటు మిల్లు లాంటి ప్రతిష్టాకరమైన ఫ్యాక్టరీని అప్పగించాం. సంఘంలో విశిష్ట వ్యక్తిగా ప్రముఖమైన స్థానం లభింపజేశాం. అంతకంటే ఇంకేం కావాలి? ఆ బడుగు బ్రతుకి అచ్చాలు. భార్య వాగ్ధోరణి శ్రీపతిరావు గారికి నచ్చలేదు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే మనస్తత్వం. ఆ రోజు మాధవ్ని చూడగానే ఎగిరి గంతులు వేసినంత పనిచేసింది భార్య. కుర్రాడు ఎంత అందంగా ఉన్నాడండి, ఎంత వినయ విధేయతలు, ఒడ్డు పొడుగుతో నిండుగా ఉన్నాడు. ఇలాంటి బుద్ధిమంతుడు ఆర్థికంగా లేనివాడైతే మన దేవకిని చేసుకునేటందుకు ముందుకొస్తాడు. అదే మనల్ని ఎరిగిన వాళ్ళు, మనతో సమస్థాయి గలవారైతే మన ఆస్తిని గురించి వివరాలు తెలుసుకున్నా బాధ లేదు. కానీ మన దేవకిని గురించిన వివరాలు తెలుసుకున్నారంటే ఇంక ఈ జన్మకి దానికి వివాహం కాదు. ఆర్థికంగా లేని వాళ్ళకి సుఖ సౌఖ్యానికి లోటు రానివ్వకుండా డబ్బుని ఎరచూపిస్తే అన్ని విషయాలకి అంగీకరిస్తారు. బట్టలు వాలకం చూస్తే నిరుపేదలా ఉన్నాడు. మీరు మాట్లాడండి, కాదండు. ఎలాగో అతనికి ఇంకా చదువుకోవాలనుంది. పరిస్థితులు బాగోక చదవలేకపోయాడని మీరే అన్నారుగా. అతను ఆ డిగ్రీ కూడా పూర్తి చేసుకుని వచ్చేసరికి దేవకి ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. డాక్టర్ని కన్సల్ట్ చేసి వివాహం చేయొచ్చునంటే అప్పుడు చేద్దాం. అప్పుడు అలా అన్న భార్య ఇప్పుడు ఇలా అండం, మాధవ్ని నిష్ఠూరాలు నిందలు వేయడం శ్రీపతిరావు గారికి బాధ కలిగించింది. తనింకా గట్టిగా అంటే భార్య ఎంతగా నోరు పారేసుకుంటుందో ఆయనకి తెలిసే మౌనం వహించారు. భర్తలా మౌనం వహించడం జగదాంబకి కోపం తెప్పించింది. నేను ఏదన్నా అంటే ఆ మాధవ్ని వెనకేసుకొస్తున్నారు. అక్కడికి నేను చెడదానైనట్టు, వాడు గొప్పవాడైనట్టు. మీ ధోరణి బొత్తిగా నాకు నచ్చడం లేదు. అవునా? ఇక నుంచి దారైపోయేవాడిని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇవ్వమంటే నేను ఊరుకోను. మీకిదే చెప్పడం. దాదాపు గర్జించినంత పనిచేసింది జగదాంబ. అయినా తిరిగి జవాబు ఇవ్వలేదు శ్రీపతిరావు గారు. ఆయనకి భార్య మనస్తత్వం తెలుసు. ఏదన్నా పెడార్థాలు తీసి పెద్ద రగడ చేస్తుందని భయపడి ఊరుకున్నారు. కానీ మాధవ్ చేస్తోంది ఉచిత సహాయం మాత్రం కాదు. ఉద్యోగం పేరుతో రోజుకి 8 గంటలు కష్టపడి పనిచేస్తేనే నెల జీతం ఇచ్చేది. ఊరికే కూర్చోబెట్టి ఇస్తున్నట్లు భార్య మాట్లాడడం వింతనిపించింది. అదీగాక అవసరం తీరకముందు ఒక రకమైన వినయం, అవసరం తీరిన తర్వాత మనిషి ఎంత చక్కగా తన బాణిని మార్చుకుంటుందో అర్థం చేసుకుని నవ్వుకోవడం కంటే ఇంకేమీ చేయలేకపోయారు శ్రీపతిరావు గారు. భార్య ఎంత నిరసించినా, కూతురు ఎంత ఎడమొహం పెడమొహంగా ఉన్నప్పటికీ తను మాత్రం మాధవ్కి ఇవ్వవలసిన గౌరవం, చూపించవలసిన ప్రేమ తన వరకు లోపం లేకుండానే చేసుకుంటున్నారు. మాధవ్ ఏమడిగినా కాదనలేరు. ఎవరికైనా ఉద్యోగం ఇవ్వాలంటే శ్రీపతిరావు గారిని సంప్రదిస్తేనే గాని ఇవ్వడు. ఈ అవగాహన మామ అల్లుల మధ్య ఇంకా నిలబడే ఉంది. ఎలాగైనా దేవకని ఒప్పించి డేవిడ్ ఇంటికి భోజనానికి తీసుకెళ్లాలని మాధవ్ ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. అయినా వినలేదు దేవకి. ఉన్న కొలది దేవకిలో పట్టుదల, కోపం, విసుగుదల అన్నీ కలగలిసి మనిషిని ఆవేశంలో నుంచి తేరుకొనివ్వడం లేదు. ఎక్కడ కూర్చుంటే అక్కడే. వేళకి తలదూకోదు, టిఫిన్ కాఫీ తీసుకోదు, మందులు వేసుకోదు. మరలా ఆమె స్థితి మొదలుకొచ్చిందేమోనన్న అనుమానం తల్లిదండ్రులకు కలిగింది. దేవకికి ట్రీట్మెంట్ ఇచ్చే లేడీ డాక్టర్ టూర్లో ఉంది. ఈలోగా వాతావరణానికి అనుకూలంగా దేవకిని ఎక్కడికైనా తీసుకెళ్లి కొన్ని రోజులు ప్రశాంతంగా ఉంచాలనుకున్నారు. కానీ మాధవ్కి అసలు విషయం తెలిస్తే చాలా ఇబ్బందులు ఎదురవ్వచ్చును అన్న భయంతో బాధపడుతున్నారు. అందుకు మరో మార్గం ఆలోచించారు. సాధ్యమైనంత వరకు మాధవ్ని, దేవకిని ఒంటరిగా ఉండనివ్వాలి. అలా అయితే దేవకి మానసిక పరిణితి వికసించొచ్చు. కొంతవరకు స్వస్థత కలుగుతుందేమోనన్న భావం కలిగింది. కానీ ఆచరించేదెలా అన్న ఆలోచన కలిగింది.